హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మర్చిపోయిన కొందరి మహానుభావులని గుర్తు చేసుకుంటూ వారు రాష్ట్రానికి చేసిన సేవ గురించి మరింత విస్తృతంగా తెలుసుకుందాం. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే వెంకట్రావు గారు, నిన్న గత కొన్ని రోజుల క్రితం నేను విజయవాడ వెళ్ళేటప్పుడు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్, కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కనిపించింది. నార్ల తాతారావు విద్యుత్ కేంద్రము అని చెప్పేసి. మనం ఈరోజు ఇలా ఉన్నాం అంటే దాని కారణం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే. సో ఆ పవర్ ప్లాంట్ చూసినప్పుడు నాకు ఆయన గురించి, అంటే నార్ల తాతారావు గారి గురించి, ఆయనకు ఆ పేరు ఎందుకు, దానికి ఆ పేరు పెట్టారు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన వల్ల మనం పొందుతున్న లబ్ధి ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. దీనికి మీరు సరైన వ్యక్తి అనిపించి మిమ్మల్ని అడుగుతున్నాను. సో నార్ల తాతారావు గారి గురించి, ఆయన ఘనతల గురించి, ఆయన గొప్పదనాల గురించి, ఆయన మన ఏపీ ప్రజలకు చేసిన సేవ గురించి మీరు కాస్త వివరిస్తారా మాకు? థర్మల్ పవర్ స్టేషన్స్ చరిత్రలో నార్ల తాతారావు గారి టైము సువర్ణాక్షరాలతో లిఖించబడిన టైం అది. 1979లోనే మొదటి 2 యూనిట్లు దాదాపు 600 మెగావాట్ల యూనిట్లతో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మొదలైంది. తర్వాత 3 సార్లు అంచనాతో 90లో, 95లో, 2003లో మొత్తం 1760 మెగావాట్ల పవర్, 83 ఎకరాల్లో బొగ్గుతో. ఎస్, ఇండియాలో పవర్ సెక్టార్లో తలమానికం ఏదంటే విజయవాడ. అంత గొప్ప చరిత్ర. ఆయన కృష్ణా జిల్లా కౌతవరం ఆయన నేటివ్ ప్లేస్. తాతారావు గారిది. తాతారావు గారు మన ప్రముఖ హేతువాది నార్ల వెంకటేశ్వరరావు గారికి స్వయాన సోదరుడు. ఈయన 1907లో కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. ప్రాథమిక విద్య అంతా మచిలీపట్నంలో చేశారు. ఓకే. ఆ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ గుంటూరులో చేశారు. డిగ్రీ గుంటూరులో చేసి 1941లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ చేశారు. అదే అప్పుడు బిఈ అనేవాళ్ళు కదా, బ్యాచులర్స్ ఇన్ ఇంజనీరింగ్ అని. అక్కడ ఇంజనీరింగ్ చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో, ఆ తర్వాత యుఎస్ఏలో ఇలినాయిస్ యూనివర్సిటీలో పవర్ సిస్టమ్ చేశారు. 41కి ఇంజనీర్ కంప్లీట్ చేసుకొని అమెరికా వెళ్ళి అప్పట్లోనే 44 కల్లా పవర్ సిస్టమ్ ఎంఎస్ మాస్టర్ ఇన్ సైన్స్లో. సో మన స్వతంత్రానికి ముందే ఆయన అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలో ఇలినాయిస్ యూనివర్సిటీలో చికాగోలో పీజీ చేసి వచ్చి తర్వాత ఇక 5 సంవత్సరాలు టాటా గ్రూప్లో వర్క్ చేశారు ఇంజనీర్గా. అంటే ఆయన ఏంటంటే పై చదువుల కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి, కానీ నా దేశం నా రాష్ట్రం అనేది, ఎందుకంటే వీళ్ళంతా ఒక టైపు జనరేషన్ అండి. నా రాష్ట్రం, నా దేశం, నా చదువులు, నా తెలివితేటలన్నీ నా ప్రాంతానికి ఉపయోగపడాలనుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు వీళ్ళు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి 44లో టాటా పవర్లో ఒక 5 సంవత్సరాలు ఉద్యోగం చేయటం. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్గా చేశారు. ఓకే. మీకు మధ్యప్రదేశ్లోనే ఇంజనీర్గా, సీనియర్ ఇంజనీర్గా, సిఈగా, ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా ఒక చరిత్ర. 23 ఇయర్స్ మధ్యప్రదేశ్లో ఆయన సర్వీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ టైంలో ఆయన రికార్డ్స్ ఏంటి అంటే, అసలు ఆ టైంలో మనం ఊహించలేము. కొండ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ అనేది, పవర్ అనేది ఊహించలేము. ఎక్కడో గిరిజన తండాల్లో, కొండ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ ఇచ్చి అప్పట్లో దేశంలో అది ఒక సంచలనం. గిరిజనులు, కొండ ప్రాంతాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఈయన, ఈ మహానుభావుడే. ఆయన చివరి వరకు అనేవాడట, ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసిన టైంలో కూడా పేదవాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోటి మనం పవర్ ఇవ్వాలనేది ఒక విజన్. అది ఆయన విజన్ అది. ఆ తర్వాత 72, తర్వాత 74, 23 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక కేంద్ర జలమండలి మెంబర్గా చేశారు. తర్వాత 14 సంవత్సరాలు 74 నుంచి 88 వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎలక్ట్రిసిటీ
పవర్ పెంచటంలో ఒక చరిత్ర ఆ టైము. పవర్ జనరేషన్ పెంచడం. పవర్ జనరేషన్లో ఆ టైంలో ఒక చరిత్ర. ఇది దాదాపు 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాల్లోనే సాగర్లో దాదాపు 815 మెగావాట్లు. సాగర్ ఎప్పుడో 1978 ఆయన టైమే ఇదంతా. రైట్. ఒక్క యూనిట్ మాత్రం 1985లో మొదలైంది. అంటే ఆయన 88 వరకు ఉన్నారు ఆల్మోస్ట్. అంటే ఒక యూనిట్ చివరి 2 యూనిట్లు వచ్చి ఎన్టీ రామారావు గారి టైం, మిగిలిన మొత్తం ఈయన టైమే. అంటే సాగర్లో కానీ అలాగే శ్రీశైలంలో 7 యూనిట్లు 1982లో మొదలయ్యి దాదాపు 770 మెగావాట్లు శ్రీశైలంలో. చూడండి, వాళ్ళకు 2 మెగావాట్లు పెట్టాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుందో. 100 మెగావాట్లు. శ్రీశైలంలో ఒక 770, నాగార్జున సాగర్లో 815 విజయవాడ 1760 మెగావాట్లు, దాదాపు 3000 మెగావాట్లు. దిగువ సీలేరులో 115 యూనిట్లతోటి 4 యూనిట్లు 115 మెగావాట్లు, 410. తర్వాత ఎగువ పీలేరు 2 యూనిట్లు 240. ఒక చరిత్ర అది విజయవాడది. ఆయన టైంలో మొదటి 600 మెగావాట్లు, రెండో 79కి వచ్చేసరికి 84కి వచ్చేసరికి ఆయన టైమే. అంటే అది 2004, 2005 దాకా డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. మొదటి 2 సార్లు ఆయన టైంలోనే జరిగింది. మీకు ఎక్కడ జరిగినా కానీ ఆయన వేసిన మొక్కే కదా. ఆయన అసలు విజయవాడకి థర్మల్ పవర్ స్టేషన్ రావటంలో విశేషమైన కృషి ఆయనదే. ఎందుకంటే ఆయన సొంత జిల్లా, సొంత రాష్ట్రం. అంటే నార్ల తాతారావు గారి గురించి కొంత రీసెర్చ్ చేసినప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా సలహాదారుగా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో చాలా పదవులు చేసిన వ్యక్తి ఆయన. అసలు ఆయన అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అంటే మన దేశపు హిట్లర్ లాగా చూసేవాళ్ళు కదా. మరి ఆయన ఆమె దగ్గర ఎలా అంటే ఆయనకు వచ్చిన అవార్డులు అండి, ఎంత సర్వీస్ చేశారు అనే దానికి మీరు చూస్తే అసలు సింగరేణి కాలరీస్ డైరెక్టర్గా చేసిన చరిత్ర ఆయనదే. ఏపీ పేపరు ప్రాజెక్ట్కి డైరెక్టర్గా చేసిన చరిత్ర ఆయనదే. మీకు 74 దాకా కేంద్ర జల విద్యుత్ మండలికి చేశారు, మెంబర్గా చేశాడు. 74 నుంచి 88 వరకు ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర. ఇంకా ఆయన స్పెషల్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఈయన టెక్నికల్ అడ్వైజర్గా పెట్టుకొని వాళ్ళ పవర్ ప్రొడక్షన్ని డబుల్ చేసుకున్న చరిత్ర. దేశానికే కాకుండా బంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేశారు. ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటండి, ఎన్ని అవార్డులు అండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు 14 సంవత్సరాలు చేశాడు. సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి చైర్మన్గా చేశారు. కేంద్రీయ జల విద్యుత్ మండలికి చైర్మన్గా చేశారు. డైరెక్టర్ భారత్ అల్యూమినియం కంపెనీ బంగ్లాదేశ్కి. తర్వాత మెంబర్ అటామిక్ పవర్ అథారిటీ భారత ప్రభుత్వం. ఆయన చేసిన పదవులు మామూలు పదవులు కాదు, అలాంటి చరిత్ర అయింది. ఇండియాలో పవర్ సెక్టార్ అంటే ఆయన టైం అనేది ఒక గోల్డెన్ టైం అని చెప్పొచ్చండి. ప్రత్యేకంగా ఆయన విజయాలు ఏంటి అంటే మనం చెప్పుకుంటే నాగార్జున సాగరు, శ్రీశైలం, దిగువ సీలేరు, ఎగువ సీలేరు, ఇక చిన్న చితక ఇంకా కొన్ని యూనిట్లతోటి. నేను బుక్స్లో చదివింది ఏంటంటే గతంలో ఉన్న పవర్ కంటే దాదాపు 10 రెట్లు ఆయన టైంలో పెరిగిందని. సుమారు 2785 మెగావాట్లు ఆయన టైంలో వచ్చింది రాష్ట్రానికి. అప్పటి ప్రభుత్వ సహకారం, ఎన్టీ రామారావు గారు వచ్చిన మొదటి టైంలో వీటన్నిటిల్లో చివరి మళ్ళీ 2-3 యూనిట్లు స్టార్ట్ అవ్వటం అన్ని చోట్ల. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే పక్క రాష్ట్రాల మీదకి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేకుండా పవర్ని పెంచాడు ఆయన. అది ఆయన చరిత్ర. ఆ తర్వాత ఆయన 2007 ఏప్రిల్లో గుండెపోటుతో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ని నార్ల తాతారావు అనేది ఆయన పేరు పెట్టడం జరిగింది ఎన్టీపీసీకి. ఆయనకి ఓం ప్రకాష్ పురస్కారం అని 1986లో వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ విశిష్ట సేవా పురస్కారం 82లో, 83లో పద్మశ్రీ వచ్చింది ఆయనకి. పద్మశ్రీ నార్ల తాతారావు. తర్వాత భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు కూడా ఈయనకు వచ్చింది. అంటే ఇంజనీరింగ్ చరిత్రలో విశ్వేశ్వరయ్య గారి పేరు
అసలు ఒక అది అది సివిల్ సెక్టర్ సివిల్ సెక్టర్ అది అది ఆయన ఒక లెజెండ్. ఆయన ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన వ్యక్తి. ఆయన అమెరికాలో ఎన్నో అవార్డులు కూడా, అమెరికాలో డిజైన్లు ఇచ్చిన వ్యక్తి. ఆయన 14 సంవత్సరాలు నాన్ స్టాప్గా ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా ఉండటం అంటే, ప్లస్ ఆ టైంలోనే ఇంత పవర్ జనరేషన్ పెంచడం ఉంది. దాదాపు 2800 మెగావాట్ల పవర్ ఆయన టైంలో పెరిగింది. ఇన్ని కొత్త యూనిట్లు వచ్చినాయి అంటే అది ఒక రికార్డు. ఆయన భారతదేశానికి వెలుగులు నింపిన పితామహుడు అండి. ఆయన కమ్మవాళ్ళల్లో ఒక లెజెండ్. మా సామాజిక వర్గంలో ఒక అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తిని గర్వంగా చెప్పుకోవచ్చు. గిరిజన ప్రాంతాలలో ఇవాళకి చెప్పుకునే విధంగా మధ్యప్రదేశ్లో కొండ ప్రాంతాల్లో ఎప్పుడు 70s ముందు మరి అక్కడ 23 సంవత్సరాలు అక్కడ చైర్మన్ దాకా కూడా పనిచేసిన వ్యక్తి. కొండ ప్రాంతం చూడండి, ఇప్పుడు నాకు తెలిసి 85-90లోనే ప్రధానమైన పట్టణాల్లో కరెంట్ లేదు. మరి ఆ టైంలోనే ఆయన కొండ ప్రాంతాల్లో కరెంట్ ఇచ్చి ఇండియాలో అదొక రికార్డ్ అంట. అది ఒకటి. ఆయన ప్రధానంగా ఏంటంటే థర్మల్ పవర్ స్టేషన్స్లో అంతకుముందు వరకు ఉన్న డిజైన్స్ పూర్తిగా మార్చి, ఈయన పెట్టిన డిజైన్లు ఆ టైంలో ఒక విప్లవం. అది 70s 80sలో అది ఒక విప్లవం. సంచలనాత్మకమైన నిర్ణయాలు అవన్నీ. ఎందుకంటే ఆయన మేధస్సు, ఆ డిజైన్స్ మీద ఆయనకున్న నమ్మకం, ప్రభుత్వాన్ని ఒప్పించటం. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద స్టేషన్లు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. మరి కేంద్ర ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆమెను చూస్తే భయపడేవాళ్ళు కదా, మరి అన్ని ఎట్లా ఒప్పించుంటారంటారు? ఇప్పుడు వాళ్ళ చాకచక్యం, వాళ్ళ నేర్పరితనం, వాళ్ళ అంకిత భావం, వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ. ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి అర్థమవుద్ది వీళ్ళ స్థాయి ఏంటో. ఆ స్థాయిలో ఒప్పించారు కాబట్టి ఇవన్నీ సాధించుకోవటానికి నిజంగా ఆయన గనక లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ పవర్ జనరేషను ఈ స్థాయి ఉండేది కాదు. తర్వాత కొంచెం వచ్చేదేమో. అంత ఆ 14-15 సంవత్సరాలలో దాదాపు 2800 మెగావాట్ల పవర్ పెంచుకోవటం అంటే అది ఆషామాషి విషయం కాదు. అది వాళ్ళ గొప్పతనం. ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈయన 1910లో ఖమ్మ మహాసభలో మొదటి మహాసభలు జరిగిన టైం అది. 1917లో మొదటి మహాసభలు జరిగిన 7 సంవత్సరాలకి ఆ ఊర్లో పుట్టారు ఆయన. అది కృష్ణా జిల్లా కౌతవరం అనే ఒక గ్రామం పేరు దేశ పటంలో చిరస్థాయిగా నిలిచిందంటే కారకులు నార్ల తాతారావు గారు. అది నార్ల తాతారావు గారి గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇలాంటి ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలమే, వాళ్ళ సేవా ఫలమే, వారు ఈ సమాజానికి చేసిన అకుంఠితమైన సేవల ప్రతిఫలమే ఇవాళ మనం ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని మేము అనుకుంటున్నాం. అలాగే ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. రాబోయే ఇంటర్వ్యూస్లో ఇంకొంతమంది గురించి మన ఛానల్ ద్వారా ప్రజానీకానికి తెలియజేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇలాంటి మరికొంతమందిని మరొక పాటలో మరొక ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ.